హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కనుసే మర్చలు. ఈరోజు మన వీడియోలో ఆనపకాయ పులుసు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదండి. మేము ఎలా చేస్తామో చూపిస్తాను. ఈ విధంగా చేసి చూడండి. పులుసు చిక్కగా కమ్మగా చాలా బాగుంటుంది. ఇంకా ప్రత్యేకంగా ముద్దపప్పు కూడా అవసరం ఉండదు. ఆనపకాయ పులుసుకి ఆనపకాయలు సగం ముక్క తీసుకున్నానండి. ఇంత ముక్క ఆనపకాయని చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి, పులుసు కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది. ఆనపకాయన్నా సొరకాయన్నా రెండు ఒకటే. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో 2 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి ఆవకాయ అన్నంలో వేసుకొని తినండి, భలే ఉంటుంది. ఇప్పుడు పులుసు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ మెంతి గింజలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇంగువకు బదులుగా మీరు కావాలి అనుకుంటే కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలైనా వేసుకోవచ్చు. అలాగే మెంతులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి. పులుసులకి మెంతులు వేయడం వల్ల చాలా బాగుంటుంది. పోపిల బాగా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. గుమ్మడికాయ పులుసు కానీ ఆనపకాయ పులుసు కానీ ఇలాంటివి భలే ఉంటాయండి. ముఖ్యంగా ముద్దపప్పుతో తింటే ఇంకా బాగుంటుంది. కానీ మనం చేసి ఈ ఆనపకాయ పులుసుకి ముద్దపప్పు కూడా అవసరం ఉండదు. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగాక ఆనపకాయ ముక్కలు, 1/2 స్పూన్ కారం, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గుల్లశనగపప్పు పొడి, పుట్నాల పొడి ఉంది కదండి, ఆ పొడి అంతా వేసి కలుపుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల పులుసు చాలా చిక్కగా వచ్చి కమ్మగా బాగుంటుంది. ఇలాంటి పులుసులు స్పైసీగా ఉంటే బాగుండవండి, కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది అయితే ఎర్రకారం కూడా వేయరు, పచ్చిమిర్చి మాత్రమే వేస్తారు. ఇలా కలుపుకున్నాక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. అలాగే పులుపుకు సరిపడినంత చింతపండు రసం, నేను చిన్న ఉసిరికాయంత చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు రసం అంతా ఒకేసారి వేసుకోవద్దు, ముందు సగం వేసుకొని ఇలా కలిపి చూసుకోండి. అంతగా పులుపు తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. బెల్లం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా అన్నీ ఒకేసారి వేసి పెట్టేయచ్చండి, చక్కగా ఉడికిపోతాయి. మనం పులుపు వేసాం కదా, మొక్క ఉడకదేమో అన్న డౌట్ ఉండదు. ఆనపకాయ కదా, చాలా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది. చల్లారేక ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి. ఈ ఒక్క పొడి వేయడం వల్ల స్పెషల్ టేస్ట్ ఉన్నట్టు ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, ఆనపకాయ పులుసు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.